ఓం నమో వెంకటేశాయ. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సీతాపతి అయినటువంటి రామచంద్రమూర్తి యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీనివాసుని యొక్క కృపా విశేషంతో ప్రతిరోజు కూడా మనం శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. మరి అందులో భాగంగా ఈనాడు కూడా ఒక చక్కటి సంకీర్తనతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయ, శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్త దేవవనితా, లోకైక దీపాంకురా, శ్రీమద కటాక్ష లబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధర, త్వాం త్రైలోక్య కుటుంబిని సరసిజా, వందే ముకుంద ప్రియా. అని వెంకటేశుడాడి అలవేలు మంగతోడ వినరే ఓ చెలురాల వేమారు నీరీతుల, అని వెంకటేశుడాడి అలవేలు మంగతోడ వినరే ఓ చెలురాల వేమారు నీరీతుల, అని వెంకటేశుడాడి అలవేలు మంగతోడ వినరే ఓ చెలురాల వేమారు నీరీతుల. తప్పక చూచితేనేమి తరగినా నీ పంతము, కప్పనేలి నీ క్షన్నులు గరివడేనా, తప్పక చూచితేనేమి తరగినా నీ పంతము, కప్పనేలి నీ క్షన్నులు గరివడేనా, చెప్పవే నీ పేరు మోవి చిల్లులలో నింతలోని, చెప్పవే నీ పేరు మోవి చిల్లులలో నింతలోని, ఇప్పుడు నింత చేసి ఏమి గట్టుకోలేవి, చెప్పవే నీ పేరు మోవి చిల్లులలో నింతలోని, ఇప్పుడు నింత చేసి ఏమి గట్టుకోలేవే. అని వెంకటేశుడాడి అలమేలు మంగతోడ వినరే ఓ చెలురాల వేమారు నీరీతుల. కూచుండితేనేమి వాసు ముక్కోయిన, గద్దించే వింతలు గల్డ కట్టుకోటివా, వద్ద కూచుండితేనేమి వాసి ముక్కవోయిన, గద్దించే వింతలు గల్డ కట్టుకోటివా, పొద్దు ఓదు నవ్వగదే పోదు నిబిడమెల్తై,
పొద్దుగోడు నవ్వగదే పోదు నిబిరమెంతైన ఇద్దసనంత చేసి ఏమి గట్టుకొనే పొద్దుగోడు నవ్వగదే పోదు నిబిరమెంతైన ఇద్దసనంత చేసి ఏమి గట్టుకొనేవే అని వెంకటేశుడాడే అలమేలు మంగతోడ వినరే ఓ చెలులాల వేమారు నీ రీతుల సేవలు చేసితేనేమి సిగ్గులు నీకు ముంకేనా దేవులవైతివి నీవు తిరమాయను సేవలు చేసితేనేమి సిగ్గులు నీకు ముంకేనా దేవులవైతివి వావి తిరమాయను నీ వల మేల్మంగము నేను శ్రీ వెంకటేశుడా నీ వల మేల్మంగము నేను శ్రీ వెంకటేశుడా జీవల నల్నిత చేసి ఏమి గట్టుకొనే జీవల మేల్మంగము నేను శ్రీ వెంకటేశుడు జీవల నల్నిత చేసి ఏమి గట్టుకొనేవే అని వెంకటేశుడాడే అలమేలు మంగతోడ వినరే ఓ చెలులాల ఏమారు నీ రీతుల అని వెంకటేశుడాడే అలమేలు మంగతోడ వినరే ఓ చెలులాల ఏమారు నీ రీతుల సంకీర్తనామృతాన్ని ఆస్వాదించాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి శ్రీగురు ధ్యానపూర్వకంగా సత్సంకల్పాన్ని పఠించుకుంటూ ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం
आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरस्सरम् शततमसर्गश्लोकपारायणम् तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणम् च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुरातिभुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतुगुर्वर्थे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद्रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे शततमः सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. కచ్చిద్వ్యపాస్తానహితాన్ ప్రతియాతాంశ్చ సర్వదా దుర్బలాననవజ్ఞాయ వర్తసే రిపుసూదనా. శ్రీరామచంద్రుడు చిత్రకూట పర్వత ప్రాంతంలో ఉండి తన వద్దకు వచ్చినటువంటి భరతుణ్ణి కుశల ప్రశ్నలు వేస్తూ రాజధర్మాలన్నీ కూడా బోధిస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగానే పరిపాలిస్తున్నావు కదా నాయన అని అంటూ అక్కడ గూఢచార వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి, మంత్రులు ఎటువంటి వారు ఉండాలి, పురోహితులు ఎలా ఉండాలి, గురువులను ఏ విధంగా గౌరవించాలి, రాజ్యాంగం రాజోద్యోగులు వారిని ఎలా చూసుకోవాలి, సైనికులను ఎలా పరిపాలించాలి, వారిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి అనే అనేకమైనటువంటి విశేషాలను రామచంద్రమూర్తి ప్రశ్నపూర్వకంగా తెలియచేసి ఇంకా అంటూ ఉన్నాడు. మరి ఆ సందర్భంలో మనం చెప్పుకున్నాం 18 స్థానములలో గూఢచారులను నియమించాలి అని. ఒక్కొక్క స్థానంలోనూ కూడా ముగ్గురిని, అది కూడా ఒకరికి ఒకరు తెలియనటువంటి వారిని శత్రురాజ్యంలోనూ అంటే పరాయి రాజ్యంలోనూ, అదేవిధంగా తన రాజ్యంలో కూడా 15 స్థానములలో గూఢచారులను నియమించాలి అని మరి ఆ స్థానములన్నింటినీ కూడా మనం తెలుసుకున్నాం.
చారాన్ విచారయే తీర్థేష్వాత్మనశ్చ పరస్య చ పాషండాదీన విజ్ఞాతాన్ అన్యోన్యమితరైరపి మంత్రిణం యువరాజంచ హిత్వాస్వేషు పురోహితమని. మంత్రిని యువరాజుని తన పురోహితులు వాళ్ళు తనతో పాటే ఉంటారు కావున వారిని మాత్రం రాజు పసిగడుతూ ఉండాలి. మిగతా వారినందరినీ చూసేందుకు వారి గురించి తెలుసుకునేందుకు గూఢచారులను నియమించాలి అని అన్నారు. ఇందులోనూ కూడా పాషండాదీన అవిజ్ఞాతానని చెబుతూ ఏమీ తెలియకుండా జ్ఞానుల వలె ఏదో కారణాలు చూపిస్తూ మాట్లాడుతున్నట్లుగా జనులను రెచ్చగొట్టే వారెవరైతే ఉంటారో నాస్తికుల వంటి వారు అనవసరమైనటువంటి మాటలతోటి రెచ్చగొట్టే మాటలతోటి జనులను పక్కదోవ పట్టిస్తూ ఉంటారు. కావున అటువంటి వారి విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ కచ్చిద్ వ్యపాస్తాన్ అహితాన్ అని చెప్పి అంటూ వ్యపాస్తాన్ నాయన ఒకానొక సందర్భంలో ఏదో ఒక తప్పు చేసి రాజాగ్రహానికి గురై మరి దేశం నుండి బయటకు బహిష్కరించబడినటువంటి వారు మరి ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత మరలా దేశంలోకి వచ్చేస్తారు కదా. మరి వచ్చినటువంటి వారిని నీవింతకుముందు ఆ తప్పు చేసావు అని చెప్పి వాడిని అదే విధంగా పొడిచి వాడిని హింసించినట్లయితే వాడు ఒక విప్లవకారుడిలాగా, లేకపోతే వాడు ఒక ఎదురు తిరిగేటటువంటి తిరుగుబాటుదారు, విప్లవకారుడు అనకూడదు, తిరుగుబాటుదారులాగా మారి దేశంలో ఉన్న వారిని రాజుకు వ్యతిరేకంగా చేస్తాడు. అందుకనే వ్యపాస్తాన్ ప్రతియాతాన్, ఏదో ఒక తప్పు చేత దేశం నుండి బయటకు బహిష్కరించబడి ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత మరలా తిరిగి వచ్చినటువంటి అహితాన్ దుర్బలాన్ సర్వదా అనవజ్ఞాయ, అలా వచ్చినటువంటి వారిని అదేవిధంగా శత్రువులను దుర్బలమైనటువంటి వారు, బలహీనమైనటువంటి వారిని, వీరందరినీ కూడా సర్వదా అనవజ్ఞాయ, ఎప్పుడూ కూడా అవమానించకుండా ఉంటున్నావు కదా అని అంటున్నాడు. ఎందుకు అంటే మన వాళ్ళు అంటారు కదా, మెత్తగా ఉన్నవాడిని చూస్తే మొట్టబుద్ధి అవుతుంది అని చెప్పి అంటుంటారు. వీడు మెత్తగా ఉన్నాడు కదా అని చెప్పి వాడిని ఎక్కువగా మొట్టుతూ కూర్చుంటే వాడు కూడా గట్టిగా తయారయ్యి ఎదురు తిరిగేటటువంటి పరిస్థితి వస్తుంది. అంతే కదా, పిల్లి కూడా ఒకానొక పరిస్థితుల్లో అది పులిలాగా గాండ్రించి దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఏమిటి, పారిపోయేటటువంటి పిల్లిని కూడా దానిని ఎక్కువగా హింసించినట్లయితే అది ఎదురు తిరిగి దాడి చేసే స్థితికి వస్తుంది. అదేవిధంగా అమాయకులైనటువంటి వారు, బలహీనులైనటువంటి వారు, వారిని ఎక్కువగా పీడించినట్లయితే వారే బలమును పంచుకుని, అంటే మొండి ధైర్యం అంటారు, తిరుగుబాటు చేసి రాజుకి అపాయాన్ని కలిగించేటటువంటి అవకాశం ఉన్నది. అంతే కదా, తెగించినటువంటి వాడు ఏదైనా చేయగలుగుతాడు. ఆ విధంగా తెగించే విధంగా వారిని అంతగా ఇబ్బంది పెట్టకూడదు అని. శత్రువులైనా సరే ఆ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండటం అనేది మంచిదే, కానీ శత్రువుల మీద ఎక్కువగా కవ్వింపు చర్యలు చేస్తూ మాటికి రెచ్చగొట్టినట్లయితే అవకాశం దొరికిన వెంటనే అతడు దాడి చేసేస్తాడు. అదేవిధంగా ఒకసారి శిక్ష అనుభవించి మరలా మామూలుగా ఉన్నటువంటి వారిని కూడా నీవు అప్పుడు దొంగతనం చేసావు, అప్పుడు అది చేసావు, ఇది చేసావంటూ మాటకి వారిని అవమానిస్తున్నట్లయితే అతడు నేను మారిన ప్రయోజనము లేదు, ఈ సమాజంలో గౌరవం లేదు, ఈ రాజుగారికి నా మీద నమ్మకం లేదు అని చెప్పి ఆ రాజుకు వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉన్నది. కావున ఒకసారి శిక్షపడి ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత అంటే దేశ బహిష్కరణ పొంది ఆ తర్వాత మరలా వచ్చినటువంటి వారి విషయంలోనూ, అదేవిధంగా శత్రువుల విషయంలోనూ, బలహీనమైనటువంటి దుర్బలుల విషయంలోనూ కూడా ఎక్కువగా అవమానపరిచినట్లయితే వారు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉన్నది. కావున అటువంటి వారిని నీవు ఎక్కువగా అవమానించటం లేదు కదా అంటూ అలా అవమానించకూడదు అని అంటున్నారు. అందుకనే చెబుతారు కదా, లొంగిపోయినటువంటి విప్లవకారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పునరావాసం అనేది కల్పించడం ఏదైతే ఉన్నదో అది కూడా మనకు ఈ పురాణాల్లోంచి వచ్చినటువంటిదే. అంటే పరివర్తన వచ్చినటువంటి వారిని ఆదరించినట్లయితే ఆ పరివర్తన శాశ్వతంగా, మార్పు శాశ్వతంగా ఉంటుంది. మార్పు వచ్చిన తర్వాత కూడా సూటిపోటి మాటలతో పొడిచినట్లయితే వారు మరలా పూర్వం కంటే కూడా ఎక్కువ దుర్మార్గంగా మారే అవకాశం ఉంటుంది. కావున అటువంటి వారిని అవమానించకుండా ఆదరిస్తున్నావు కదా నాయన అని అంటూ
కచ్చిన్నలోకాయతికాన్ బ్రాహ్మణాన్ స్థాత సేవసే అనర్ధకుశలాహ్యేతే బాలా పండితమానినః. లోకాయతికులు అని అంటారు. లోకాయతికులు అని అంటే అక్కడ ఏదో ప్రతిదానికి కూడా కారణము చూపిస్తూ మేము ప్రత్యక్షంగానో లేకపోతే దాన్ని చూస్తేనో తప్ప నమ్మము, అంతేగాని మాటలకు మేము నమ్మేవాళ్ళం కాదు అని చెప్పి అంటూ ఏదో ప్రమాణంగా మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ జనాల్ని తప్పుదోవ పట్టించేవారు. అన్నిటికీ కూడా ప్రత్యక్షమైనటువంటి ప్రమాణం ఎవరికీ కనిపించదు. కొన్ని భావాలు మానసికమైనటువంటివి, కొన్ని భావాలు ఆ సందర్భానుసారంగా వచ్చేటటువంటివి, అంతేగాని అవి ప్రత్యక్షంగా చూపించు అంటే ఎలా చూపించడం కుదురుతుంది? నొప్పి ఉన్నది అంటే నొప్పి అనుభవించేవాడికి తెలుస్తుంది, ప్రేమ ఉన్నదంటే అనుభవించేవాడికి తెలుస్తుంది తప్ప దాన్ని ప్రత్యక్షంగా చూపించు అంటే అన్నీ కూడా చూపించేటటువంటివి ఉండవు. ప్రతిదీ కూడా కార్యం అంటే హేతుమద్భావంలాగా సకారణంగానే ఉండాలి అంటే అలా ప్రతిదానికి కూడా కారణం అనేది చూపించడం కుదరదు. కొన్ని కారణం లేకుండా భావాత్మకంగా వచ్చేటటువంటి భావాలు, అలాగే అక్కడ కారణం కనిపించకపోయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఫలములను ఇచ్చేటటువంటి విధానాలు మనకు దైనందిన జీవితంలోనూ దైవ కార్యములలోనూ అనేకమైనవి కనిపిస్తూ ఉంటాయి. కానీ కొంతమంది వాటినన్నిటినీ కూడా వీటికి ప్రత్యక్షంగా ప్రమాణం లేదు కాబట్టి వీటిని మనం పక్కన పెట్టేయాలి అని చెప్పి ఈ విధంగా వితండవాదన చేస్తూ ఉంటూ ఉంటారు. అటువంటి వారిని పట్టించుకోకూడదంటూ లోకాయతుకులు అంటే లోక్యతే సాక్షాత్క్రియతే అనేది లోక అని అంటే ప్రత్యక్షంగా కనిపించేది అన్నారు. అలాగే ఆసమంతాత్ వ్యాప్య ధూమాది సమీపవర్తి అని చెప్పి అంటూ అనుమానం ద్వారా తెలుసుకోగలిగినటువంటిది ఏదైతే ఉందో ఆయతనం అని చెప్పి అన్నారు. అంటే ప్రత్యక్ష ప్రమాణం ద్వారాను అలాగే అనుమాన ప్రమాణం ద్వారా మాత్రమే విషయములను అంగీకరించేవారు ఎవరైతే ఉన్నారో, వాటిని మాత్రమే ప్రమాణంగా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని లోకాయతికులు అని చెప్పి అన్నారు. వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఏదో తాము వాస్తవం మాట్లాడుతున్నట్లుగా చెబుతూ ప్రజలను గుమార్గం వైపుకు తీసుకువెడతారు. కావున వారిని అంగీకరించకూడదు. వీరును వేద ప్రమాణాన్ని కానీ దైవాన్ని కానీ ఇలాగ అంగీకరించకుండా దూషించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని నసేవ చేయగచ్చదు, వారిని దరిచేరనీయటం లేదు కదా అని అంటున్నాడు. ఎందుకండి ఇలాగా అని అంటే ప్రతి దేశానికి కూడా ఒక సంస్కృతి సంప్రదాయము అదేవిధంగా విధానాలు కొన్ని ఉంటాయి. సార్వభౌమాధికారం అనేది ఉంటుంది. ఎవరైతే ఆ దేశము యొక్క సంస్కృతిని సంప్రదాయాన్ని సార్వభౌమాధికారాన్ని అంగీకరించలేరో వారు ఆ దేశానికి వ్యతిరేకులే. ఆ దేశం మీద వారికి ప్రేమ ఉండదు. తద్వారా అటువంటి వారి వల్ల దేశద్రోహం అనేది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కావున ఎవరైతే ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి అనుమానం అని చెప్పి అంటూ ఈ విధంగా మరి ఆ దేశ సంస్కృతి సంప్రదాయాల మీద అదేవిధంగా అక్కడ సార్వభౌమాధికారాన్ని అంగీకరించకుండా ఏవేవో కారణాలు చెబుతూ ఆరోపణలు చేసేవారు ఎవరైతే ఉంటారో వారిని దరిచేరనీయకూడదు. వారి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అని అంటూ వాళ్ళు చూడండి అనర్ధకుశలాహ, వాళ్ళు యథార్థాన్ని కాకుండా రెచ్చగొట్టేటటువంటి మాటలతోటి అలాగ పబ్బం గడుపుకుంటూ పైగా మంచి మాట చెబితే చెవులకు వెంటనే ఎక్కదు, కానీ రెచ్చగొట్టే మాటో లేకపోతే విప్లవం అంటే రెచ్చగొడుతూ చెడు మాటలు కానీ ఏవైనా చెప్పినట్లయితే అవి వెంటనే ఉద్వేగపరిచి ఆలోచనలు లేకుండా ఆచరణ చేసే విధంగా చేస్తాయి. కావున అటువంటి అనర్థకుశలాహ వారు అనర్థమును చేసేటటువంటి వారు, జ్ఞానం లేనటువంటి వారు, ధర్మాన్ని ఆచరించే విషయంలో శ్రద్ధ లేనటువంటి వారు వాళ్లే అనర్థానికి మూలమవుతారు. కావున వారిని దూరంగా ఉంచాలి. పైగా అటువంటి వారి యొక్క దుర్బోధల చేత మిగతా వారు కూడా ధర్మానుష్ఠానాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉన్నది. కావున అటువంటి వారిని ఉపేక్షించకూడదు అని అంటూ బాలాహ అని అన్నారు. బాలురు అంటే బాలు, మూర్ఖ జడహ బాలహ అన్నట్టుగా జడ పదార్థములాగా మూర్ఖుల్లాగా మాట్లాడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని ఇంకా పైగా వాళ్ళు ఏమనుకుంటారు, పండితమానినః, మాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మేము ఇలా చెబుతున్నాము, మీకు తెలియదు కాబట్టి మీరు మా మాట వినాలి అని చెప్పి
మేధావుల్లాగా వాళ్ళు భావించుకుంటూ ఇతరులందరినీ కూడా తప్పుదోవ పట్టించేవారు ఎవరైతే ఉన్నారో వారు అనర్థకుశలాఘి అని చెప్పి అన్నారు. వారి వల్ల నిష్ప్రయోజనము, అదేవిధంగా అనర్థమే జరుగుతుంది తప్ప ఏమాత్రమో ప్రయోజనము లేదు. కావున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి నాయన. ఎవరైతే ప్రజలను రెచ్చగొడుతూ ఆ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలను, అదేవిధంగా ఆ రాజుగారి గురించి కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వారిని మాత్రం ఉపేక్షించకూడదు అని చెప్పి అంటూ, ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధా బుద్ధిమాన్ వీక్షకీం ప్రాప్య నిరర్ధం ప్రవదంతి తే. ఇంకా ఎలా వ్యవహరించాలి, ఎలా ప్రవర్తించాలి, ఏది సరైనటువంటి మార్గము అని చెప్పడానికి అనేకమైనటువంటి ధర్మశాస్త్రాలు ఇవన్నీ కూడా మనకు మహర్షులు బోధించారు. ఇలా మహర్షులు బోధించినటువంటి ధర్మశాస్త్రాలని, పురాణములను, వేద ప్రమాణములను వీటన్నిటి విషయంలో దుర్బుద్ధ, వీటన్నిటినీ అంగీకరించకుండా చెడు బుద్ధితో ఉన్నటువంటి వారై తేతే ముఖ్యేషు ధర్మశాస్త్రేషు, మరి ఆ లోకాయుతులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధానమైనటువంటి మహర్షుల చేత చెప్పబడినటువంటి సజ్జనులు ఆచరణయోగ్యమైనటువంటి ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి కఠినమైన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ కఠినమైన విషయాలను మాత్రమే వేలెత్తి చూపించి, ఇదిగో ఇంత కఠినంగా ఉంటుంది, ఇదిగో వీరి విధంగా కఠినంగా ఉంటారని చెప్పి ఆ అందులో ఉన్నటువంటి సారాన్ని తీసుకోవటం మానేసి ఆ ధర్మశాస్త్రంలో ఉన్న కఠినమైన విషయములను తీసుకుని తద్వారా మీకు ఈ నష్టం కలుగుతుంది అని చెప్పి వీరిని మోహపరిచి వీరందరినీ వశపరుచుకుని ఆ రాజుకి వ్యతిరేకం చేసేటటువంటి ప్రమాదం ఉన్నది. అందుకనే ధర్మశాస్త్రేషు విద్యమానేషు ఆన్వీక్షకం బుద్ధిమాస్తాయ. మనం ఎలా ఉండాలో చెప్పడానికి అనేకమైనటువంటి ధర్మాలను మన పెద్దలు మహర్షులు వీళ్ళందరూ బోధిస్తే వాటినన్నిటినీ పక్కన పెట్టేసి ఆన్వీక్షకం శుష్కమైనటువంటి, అంటే ఏమిటి, ప్రత్యక్షమైనటువంటి ప్రమాణమే కావాలి. అలా ప్రత్యక్షంగా ఉంటేనే నేను ఆదరిస్తాను, నేను ఆచరిస్తాను అని చెప్పి అంటూ ఇలాగా ఏదో ప్రత్యక్షమైన దాన్ని మాత్రమే అంగీకరిస్తాను అని అంటే అన్నిటికీ ప్రత్యక్షంగా ప్రమాణం చూపించడం కుదరదు కదా. మరి ఇలాగా ఆ తార్కికమైనటువంటి బుద్ధితోటి, వింత ఆలోచనలతోటి ఈ విధంగా వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు. బుద్ధిం ఆస్తాయ, ఆ బుద్ధిని ముందు నిరర్ధం ప్రవదంతి, అర్థం లేనటువంటి, వ్యర్థమైనటువంటి, నిష్ప్రయోజనమైనటువంటి, రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి వారి మాటలు వారిని ఒక కంట కనిపెట్టి వారిని జాగ్రత్తగా అణచివేయాలి తప్ప వారు అందరినీ చెడగొట్టే విధంగా వారికి అవకాశం ఇవ్వకూడదు అంటూ మరి శాస్త్రం చెబుతున్నది. ఆర్షం ధర్మోపదేశంచ వేదశాస్త్ర విరోధిన యస్తర్కేణానుసంధత్తే నధర్మం వేదనేతర అని చెప్పి అంటూ, సధర్మం వేదనేతర అని అంటూ, ఏదైతే వేదము ద్వారాను, ఆర్షధర్మము ద్వారాను, మన సనాతన ధర్మము ద్వారాను, శాస్త్రం ద్వారాను చెప్పబడి ఉన్నదో అదే సరి అయినటువంటి మాట. వీటికి విరోధమైనటువంటి మాటలు ఏవైతే చెబుతారో అవన్నీ కూడా సరైనటువంటి మాటలు కాదు అని చెప్పి మనకు శాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. ఏదైతే లోకోపకారం చేస్తుందో, ఏదైతే రాజుకి, రాజ్యానికి, ఆ లోకంలో ఉన్నటువంటి జనులందరికీ కూడా ఉపయోగపడుతుందో అటువంటి దాన్ని ఆచరించాలి తప్ప రెచ్చగొట్టే మాటలను, లేకపోతే ఆ వాళ్ళు స్వార్థమైనటువంటి ప్రయోజనాల కోసం చెప్పేటటువంటి మాటలను వినడం అనేది వివేకవంతుల యొక్క లక్షణం కాదు. అటువంటి వారిని ఉపేక్షించకూడదు అని చెప్పి భరతునికి రాముడు చెబుతూ, వీరైరధ్యుషితాం పూర్వం అస్మాకం తాత పూర్వకై సత్యనామాం దృఢద్వారాం హస్త్యశ్వరథ సంకులాం. ఇక నుంచి 3 శ్లోకాలకి కూడా ఒకే అన్వయంగా ఉందన్నమాట. ఇక్కడ చూడండి నాయన, మరి ఇన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అయోధ్య నగరాన్ని చక్కగా పరిపాలిస్తున్నావా? ఎందుకంటే మన అయోధ్య నగరము తాత భరత పూర్వం వీరై అస్మాకం పూర్వకై అధ్యుషితాం, మన పూర్వీకులు ఎంతోమంది గొప్ప గొప్ప పరాక్రమవంతులు, వీరులు అయినటువంటి మన తాత ముత్తాతల చేత, వారి చేత పారింపబడినటువంటిది. సత్యనామం అన్వర్ధనామధేయం కలిగింది. అంటే ఏమిటి? అయోధ్య యోద్ధం అశక్య,
యోద్ధం అశక్య అంటే యోద్ధం ఆక్రమితం అశక్య అయోధ్య అని చెప్పి శత్రురాజుల చేత ఆక్రమించబడటానికి కానీ గెలవడానికి కానీ శక్యము కానటువంటిది కావున దీనిని అయోధ్య అని చెప్పి అన్నారు. మరి అటువంటి అయోధ్య నగరాన్ని జాగ్రత్తగా నువ్వు పరిపాలిస్తున్నావా? అంతేకాదు దృఢద్వారాం హస్త్యశ్వరథ సంకులాం, దృఢమైనటువంటి ద్వారములు కలిగింది, అదేవిధంగా అశ్వబలము గజబలము మొదలైనటువంటి చతురంగ బలములన్నీ కలిగినటువంటిది అయిన అయోధ్య నగరాన్ని జాగ్రత్తగా నీవు పరిపాలిస్తున్నావు కదా నాయన. బ్రాహ్మణై క్షత్రియైర్వైశ్యై స్వకర్మ నిరతై సదా జితేంద్రియైర్మహోత్సాహై మృతామార్యై సహస్రశః. తాం ఆర్యై సహస్రశః అని అంటూ ఎల్లప్పుడూ కూడా స్వకర్మ నిరతై తమ తమ కర్మలను తమ తమ కర్తవ్యములను పనులను చేయటంలో ఆసక్తి కలిగినటువంటి వారైన జితేంద్రియై ఇంద్రియములను జయించినటువంటి వారైనటువంటి మహోత్సాహై పైగా ఆ కర్తవ్యాలను కూడా ఏదో బాధపడుతూ చేయటం కాదు, ఇష్టపడి చేస్తున్నటువంటి వారైన బ్రాహ్మణోత్తముల చేత, వేల కొలది బ్రాహ్మణుల చేత, క్షత్రియుల చేత, వైశ్యులు మొదలైనటువంటి వారందరి చేత కూడా కూడి ఉన్న మన అయోధ్య నగరాన్ని జాగ్రత్తగా నీవు పరిపాలిస్తున్నావు కదా నాయన అని అంటూ ప్రాసాదైర్వివిధాకారై వృతాం వైద్యజనాకులాం కచ్చిత్ సముదితాం స్ఫీతాం అయోధ్యాం పరిరక్షసి. పెద్ద పెద్ద ప్రాసాదములు, అదేవిధంగా ఎంతోమంది విద్యావంతులు, అలాగే ఎంతోమంది వైద్యులు వీరందరితో కూడినటువంటిది, ధనధాన్యములతోటి ఎప్పుడూ కూడా వర్ధిల్లుతూ ఉండేటటువంటిది అయిన నిజమైనటువంటి పేరు కలిగిన సార్థక నామధేయం కలిగిన మన అయోధ్య నగరాన్ని నీవు చక్కగా పరిపాలిస్తున్నావు కదా నాయన భరత. నేను అడిగినటువంటివన్నీ కూడా నీవు చక్కగా చేస్తూనే ఉన్నావు కదా అని చెప్పి రాముడు భరతుడిని ఈ విధంగా అనేకమైనటువంటి కుశల ప్రశ్నలు వేస్తూ ఇంకా తన ప్రశ్నలను ముగించబడుతూ ఉన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి మరికొన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. కచ్చిద్వ్యాపాస్తానహితాన్ కచ్చిద్వ్యపాస్తానహితాన్ కచ్చిద్వ్యపాస్తానహితాన్ ప్రతియాతాంశ్చ సర్వదా ప్రతియాతాంశ్చ సర్వదా దుర్బలాననవజ్ఞాయ దుర్బలాననవజ్ఞాయ వర్తసే రిపుసూదన వర్తసే రిపుసూదన కచ్చిన్నలోకాయతికాన్ కచ్చిన్నలోకాయతికాన్ బ్రాహ్మణాంస్తాతసేవసే బ్రాహ్మణాంస్తాతసేవసే అనర్థకుశలాహ్యేతే అనర్థకుశలాహ్యేతే బాలాః పండితమానినః బాలాః పండితమానినః ధర్మశాస్త్రేషు ముఖ్యేషు ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః విద్యమానేషు దుర్బుధాః బుద్ధిమాన్ వీక్షకీం ప్రాప్య బుద్ధిమాన్ వీక్షకీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే నిరర్థం ప్రవదంతి తే వీరైరధ్యుషితాం పూర్వం వీరైరధ్యుషితాం పూర్వం అస్మాకం తాత పూర్వసైః అస్మాకం తాతపూర్వకైః సత్యనామాన్ దృఢద్వారాం సత్యనామాం దృఢద్వారాం హస్త్యస్వరథసంకులాం హస్త్యశ్వరథసంకులాం బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః బ్రాహ్మణైః క్షత్రియైర్వైశ్యైః స్వకర్మనిరతైస్తథా స్వకర్మనిరతైః సదా జితేంద్రియైర్మహోత్సాహైః జితేంద్రియైర్మహోత్సాహైః వృతామార్జైః సహస్రశః వృతామార్యైః సహస్రశః ఆసాదైర్వివిధాకారైః ప్రాసాదైర్వివిధాకారైః వృతాం వైద్యజనాకులాం వృతాం వైద్యజనాకులాం కచ్చిత్ సముదితాం స్ఫీతాం
కచ్చిత్ సముదితాం స్ఫీతాం అయోధ్యాం పరిరక్షసి అయోధ్యాం పరిరక్షసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమే సర్గే షట్ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు ఆచార్యుల వారితో కలిసి పఠించి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థన ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.